హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వేములవాడలోని ఏరియా హాస్పిటల్కు మరికొన్ని పరికరాలు వారు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా సర్జరీ డిపార్ట్మెంట్కి ఆపరేటింగ్ టేబుల్, అనస్థీషియా స్టేషన్స్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఏంటి డిపార్ట్మెంట్కి, అదే మరి సర్జరీ రూమ్లో స్పాట్ లైట్స్కి, ఈసీజీ మానిటర్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మరి అత్యాధునిక మానిటర్స్, రేడియాలజీ డిపార్ట్మెంట్కి మరి మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్, ఇలాంటి పరికరాలతో పాటు మరి మార్చరీకి కూడా ఫ్రీజర్స్ కూడా అందడం జరిగింది. ఇది ముఖ్యంగా బండి సంజయ్ గారు నిరంతరం సమాజంలో విద్య, ఆరోగ్యం ఈ ముఖ్యమైన అంశాలు కాబట్టి రెండింటిపైన వాళ్ళు శ్రద్ధ పెట్టి వాళ్ళు ఫండ్స్ కూడా సమకూర్చారు. ఇటీవల కాలంలో మీకు అందరూ తెలుసు, మరి చదువుకునే పిల్లలకు మరి సైకిల్ కూడా వేములవాడ నియోజకవర్గం పరిధిలో మొత్తానికి అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా హాస్పిటల్లో ఈరోజు వేములవాడ హాస్పిటల్లో అత్యాధునిక మరి హెల్త్ ప్రోడక్ట్స్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఓటీ ఎక్విప్మెంటే కావచ్చు, మరి అనస్థీసియా ఎక్విప్మెంటే కావచ్చు, రేడియాలజీ ఎక్విప్మెంటే కావచ్చు, ఇవన్నీ సమకూర్చి మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సంకల్పం. మరి వేములవాడ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వేములవాడ ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఏరియా ఆసుపత్రి వాళ్ళ మెయింటెనెన్స్ చూసి చాలా నీట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు కనుక వీరికి ఏదైతే ఈ పరికరాల యొక్క అవసరం ఉన్నదో వాటిని గౌరవ పార్లమెంటు సభ్యులు, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ఇట్లాంటి పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పి వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టగా మరి అవి సుమారు 1 కోటి రూపాయలకు విలువైన పరికరాలు అన్నింటిని వారి ఎంపీ గారి ఫండ్ దీనికి సరిపోకున్నా కానీ మరి సిఎస్ఆర్ ఫండ్లో నుండి నిధులను సేకరించి 1 కోటి రూపాయలకు సరిపడే ఏమేం పరికరాలన్నా ఇంతకుముందు దాక్సాబ్ గారు చెప్పారు. ఆ పరికరాలు అన్నింటిని వారు ఇక్కడికి అందించారు. అదే రకంగా గత 2 సంవత్సరాల కింద కూడా వారు సంజయ్ సురక్ష కింద 1 కోటి రూపాయల పరికరాలన్నింటినీ ఈ ఏరియా ఆసుపత్రికి అందించారు. అదే రకంగా ఇక్కడ అంబులెన్స్ని కూడా ఈ ఆసుపత్రికి వారు అందించడం జరిగింది. రాజకీయాలు అన్నవి ఎన్నికల వరకే, అభివృద్ధిలో మా వంతు తప్పకుండా భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పే వ్యక్తులలో ఏకైక వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. మరి ఈరోజు వారు సేవ చేయదలుచుకున్నారు కనుకనే పేద ప్రజల ఆరోగ్యం కోసం వారు ఫండ్లో కాకుండా సిఎస్ఆర్ నిధుల నుండి మొన్న కూడా సార్ చెప్పిన విధంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 20,000 సైకిళ్లకు సిఎస్ఆర్ నిధులను సమకూర్చారు. ఒక సర్వీస్ మోటో ఉంది కనుక, ఒక ఆలోచన ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యం ఉంది కనుక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సిఎస్ఆర్ ఫండ్లో నుండి ఈ ఏరియా హాస్పిటల్కి అభివృద్ధి కోసం అంతకు ముందు 1 కోటి రూపాయలు, ఇప్పుడు 1 కోటి రూపాయలకు అంబులెన్స్ను వారు ఏర్పాటు చేశారు కనుక మరి ఈ ఏరియా ఆసుపత్రి తరఫున కానీ వేములవాడ ప్రజలందరూ మరి వారికి రుణపడి ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఎలాంటి అవసరాలున్నా వారు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కనుక మీ ద్వారా తెలియజేస్తారు.